పట్టు ఫ్యాన్సీ శారీస్ దారాలు వస్తాయి కదా, వాటికి మనం వాటిని ముడి వేసుకుంటూ ఉంటాం. అవి ఒక్కొక్కసారి ఊడిపోతూ ఉంటాయి, చూడటానికి లుక్ అంత బాగుండదు అనమాట. కొన్ని ఊడిపోతాయి, కొన్ని బాగానే ఉంటాయి. అలా ఊడిపోకుండా మనం కుచ్చులు ఎలా వేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా నేను చెప్పిన విధంగా వేసుకుంటే అవి ఎప్పటికీ ఊడకుండా అలాగే ఉంటాయి అన్నమాట. ఇది ఒక ఫ్యాన్సీ శారీ, దానికి ఇలా థ్రెడ్స్ వచ్చినాయి. మనం వీటిని ముడి వేసుకుంటూ ఉంటాం కదా, ముడి వేసుకున్నప్పుడు అవి ఊడిపోతూ ఉంటాయి. అలా ఊడిపోతున్నప్పుడు అంత బాగుండదు. అది ఎలా వేసుకోవాలి ముళ్ళు అనేది చూపిస్తాను. నార్మల్గా ముడి వేయటం అంటే అందరికీ వస్తుంది, కానీ నేను అది ఊడకుండా ఎలా వేయాలనేది చూపిస్తాను. ఇప్పుడు ఇలా వస్తాయి కదా, ఇవన్నీ మధ్యలో ఉన్న థ్రెడ్స్ అన్నీ తీసేసుకోవాలి. దీన్ని కత్తెరతో ఇలా కట్ చేసుకోవాలి. మధ్య మధ్యలో ఇలా కట్ చేసుకుంటూ ఉంటే మనకి ఆ దారాలు ఈజీగా ఊడొచ్చేస్తాయి. చూసారు కదా, ఇవన్నీ ఇలా తీసుకోవాలి. కొన్ని అయితే చాలా ఒత్తుగా ఉంటాయి, అడ్డంగా వచ్చిన దారాలు చాలా టైం పడతాయి. ఇవి కొద్దిగానే ఉన్నాయి కాబట్టి పలచగా ఉన్నాయి, చాలా ఈజీగా తీసేసుకోవచ్చు. కొన్ని శారీస్కి ఇలా వస్తాయి, కొన్ని దగ్గరకు వస్తాయి, బాగా చాలా టైం పడుతుంది. ఇవి ఈజీగా తీసేసుకోవచ్చు. ఇది మొత్తం అలా తీసేసుకోవాలి నీట్గా. ఇదంతా మొత్తం అలాగే తీసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మొత్తం తీసేసుకున్నాను. ఇప్పుడు దీనికి ముళ్ళు ఎలా వేయాలనేది చూద్దాం. చూసారు కదా, ఇలాంటి రౌండ్ గోల్డ్ కలర్ పూసలు తీసుకున్నాను. ఒక సిజర్ కావాలి, అలాగే ఒక చిన్న నీడిల్ సూది కావాలి. దానికి 2 పేటలతో దారం ఎక్కించి చివరి ముడి వేసుకున్నాను. అలాగే ఒక పెద్దది సూది కూడా కావాలి. ఇప్పుడు మనం ఎంత కావాలో దారం తీసుకోవాలి, ముడి ఎంత వేసుకోవాలనేది చూసుకుని అంత దారం తీసుకోవాలి. చూసారు కదా, ఇలా తీసుకోవాలి. ఇప్పుడు నేను సన్న సూదికి 2 పేటల దారం ఎక్కించి చివరి ముడి వేసుకున్నా కదా, దాని మధ్యలోకి తీసుకోవాలి. ముడి వేసుకున్నా కదా, అటు 2 ఇటు 2 ఉన్నాయి కదా, ముడి వేసుకున్నాను, అది మధ్యలోకి పోనివ్వాలి. పోనిచ్చి ఆ సూది నుండి మనం గోల్డ్ కలర్ బీడ్ తీసుకున్నా కదా, దాన్ని లోపలికి ఎక్కించాలి. సూది సహాయంతో అయితేనే ఎక్కుతుంది, నార్మల్గా అయితే ఎక్కదు. అందువల్ల ఆ సూది దారంతో ముడి వేసుకున్నాను. దాన్ని ఇప్పుడు వేలి మీదకి ఇలా తీసుకుని చివర ఉన్న దారము వేరే నీడిల్ తీసుకున్నా కదా, పెద్ద నీడిల్, దాన్ని లోపల నుండి ఇలా తీసుకుని సూది సహాయంతో ఇలా మనకి ఎంతవరకు కావాలనేది చూసుకుని ముడి వేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు ఇలా చేసుకుంటే ఆ గోల్డ్ కలర్ బీడ్ ఉంది కదా, అది పైకి వస్తుంది, ముడి పైకి వస్తుంది అనమాట. ఇలా మనకి ఎంత కావాలో దారం అనేది తీసుకోవాలి. తీసుకుని ఈ దారం మధ్యలోకి తీసుకోవాలి. ఈ సన్న నీడిల్ ఉంది కదా, సన్న సూది, దాని మధ్యలోకి తీసుకుని ఆ సూది గోల్డ్ కలర్ బీడ్ సూది లోపల నుండి ఎక్కించి దాన్ని లోపలికి పంపించాలి. ఆ దారాలన్నీ బయటికి లాగేసేయాలి. ఇప్పుడు మనం ఈ దారం తీసేసుకోవాలి. ఇది పైకి అనుకుని ఇది వేలి మీదకి ఇలా అనుకుని ఇలా తిప్పుకోవాలి. ఈ నీడిల్ ఉంది కదా, పెద్ద సూది, ఇది షార్ప్గా ఉన్న వైపు కాకుండా ఇది రంధ్రం ఉంటుంది కదా, హోల్ ఉంటుంది కదా, అటువైపు ఈ వేలి మీదకి పెట్టుకోవాలి, లేకపోతే గుచ్చుకుంటుంది. ఈ రంధ్రం ఉన్న వైపుకు తీసుకుని ఈ విధంగా సూది సహాయంతో మనం దాన్ని బయటకు లాగేసేయాలి. దారాన్ని తీసి ఈ విధంగా ముడి వేసుకోవాలి. ముడి వేసుకునేటప్పుడు కూడా నీడిల్ దాని మీద ముడి లోపలే ఉండాలి, ఎందుకంటే అది పైకా కిందకు అనేది మనం సరి చూసుకుని అప్పుడు నీడిల్ తీసేస్తే ఈజీగా వస్తుంది. ఇప్పుడు ఇంకోటి వేస్తున్నాను చూడండి. ఇలా తీసుకుని ఇలా గోల్డ్ కలర్ బీడ్ ఎక్కించుకోవాలి.
ఇప్పుడు దీన్ని వేలు మీదకి ఇలా తీసుకుని కింద నుండి ఇలా తీసుకుని పైన ఉన్న దారాన్ని బయటికి లాగేసేయాలి. ఇలా వేలు సూది అలా పెట్టి వేలుని బయటికి లాగేసేయాలి. అప్పుడు ముడి కరెక్ట్గా వేసుకోవాలి. అన్నీ ఒకే లైన్లోకి వచ్చే విధంగా వేసుకోవాలి. చూడండి, ఇది రావడం లేదు. ఇలా మనం 2 హోల్స్ ఉంటాయి కదా, ఇది పెద్ద హోల్ ఉంది, ఇది చిన్న హోల్ ఉంది కదా. చిన్న హోల్ ఉండేది మాత్రం ఇలా సన్నగుండ దారాల దగ్గర వేసుకోవాలి. సన్నగా ఇది రంధ్రం ఉంది కదా, అది ఇప్పుడు నేను వేసే కదా అలాంటి దగ్గర వేసుకోవాలి. లాస్ట్లో చివరిలో బోర్డర్ దగ్గర వస్తుంది కదా, ఈ గ్రీన్ కలర్ ఉంది కదా బోర్డర్ దగ్గర, అది మాత్రం పెద్ద హోల్ ఉండేది వేసుకోవాలి. ఎందుకంటే అవి దారాలు కొంచెం లావుగా ఉంటాయి కాబట్టి ఎక్కువ పెద్దగా హోల్ పెద్దగా ఉన్నది మాత్రం బోర్డర్ దగ్గర ఉన్న దారాలకి వేసుకోవాలి. ఆ చివర ఈ చివర బోర్డర్ దగ్గర వస్తాయి కదా, అవి కొద్దిగా మందంగా ఉంటాయి కదా, అది ఎక్కువ నీళ్ళు రంధ్రం ఉన్నది పెట్టుకోవాలి. ఇలా సన్న వాటిలోకి మాత్రం మధ్యలో ఉన్నవి సన్నగా ఉంటాయి కదా ఇవి దారాలు, ఆ పెద్ద రంధ్రం ఉన్నది పెడితే మాత్రం బయటకు వచ్చేస్తుంది. ముడి అంత లావు ఉండదు కాబట్టి వచ్చేస్తుంది. అందువల్ల ఇక్కడ సన్న రంధ్రాలు ఉన్నది పెట్టుకోవాలి. చూసారు కదా, ఇక్కడ మా పాప వేస్తుంది. ఇందాక నేను చూపించినవి నేను వేసాను 2-3, ఇక్కడ మా పాప వేస్తుంది. ఒక్కసారి చూస్తే ఆ టెక్నిక్ తెలిస్తే మాత్రం ఈజీగా వేయచ్చు ఎవరైనా సరే. ఎందుకు చూపిస్తున్నానంటే చిన్నపిల్లలు కూడా ఈజీగా వేయచ్చు అన్న ఉద్దేశంతో మా పాప కూడా వేస్తుంది. ఇలా ఒక్కసారి చూస్తే మనం ఈజీగా ఎవరైనా వేయచ్చు. ఆ టెక్నిక్ అనేది కొంచెం తెలియాలన్నమాట. ఇలా తీసుకుని ఇలా గోల్డ్ బాల్ని అలా లోపలికి పంపించి వేలు మీదకి ఇలా అనుకుని దీన్ని పైకి అనుకుని ఈ నీడిల్ని కిందకి పెట్టుకుని పైనుండి ఆ దారాన్ని లాగాలి. ఇలా ఇప్పుడు నీడిల్ అలాగే పెట్టుకుని ఆ వేలుని బయటకు లాగేసేసి ఇది ఎంతవరకు మనకు పైకా కిందకు అనేది చూసుకుని ఆ ముడి సరి చేసుకోవాలి. చాలా సింపుల్గా చిన్నపిల్లలు కూడా ఈజీగా వేయచ్చు అన్నమాట. స్టార్టింగ్లో కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది, కానీ అది టెక్నిక్ తెలిస్తే మాత్రం ఈజీగా ఎవరైనా వేయచ్చు. చూడండి, 2-3 మాత్రం నేను వేసి వీడియోలో చూపించాను. తర్వాత మొత్తం మా పాప వేసింది. అంటే వీడియో ఆమె తీస్తుంది, ఫస్ట్ చూసింది కదా 2-3 వేయడం, ఇంకా ఆమె చూసి వేస్తుంది అన్నమాట. ఇలా హోల్ ఉండే వైపు నీటిలు అటు తీసుకోవాలి, ఎందుకంటే షార్ప్గా ఉన్న వైపు అయితే మన వేలుకు గుచ్చుకుంటుంది. ఇలా చూసుకుని పక్కది ఎంత దగ్గరకు ఉందా అనేది చూసుకుని ఒకే సైజులో మనం దాన్ని ముడిని ఇట్లా వేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మొత్తం శారీ మొత్తం వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ముడి వేసాం కదా, ఇవి ఊడిపోవు అన్నమాట. ఇక చోటా కూడా లుక్ బాగుంటుంది. మనం కొంతమంది ఇవి కట్ చేసి పికో చేయించి వేరే కుచ్చులు వేరే థ్రెడ్స్ తీసుకొచ్చి మ్యాచింగ్ థ్రెడ్స్ వేయించుకుంటారు. అలా కాకుండా దానికి వచ్చిన వాటిని కూడా ఈ విధంగా వేసుకోవచ్చు. అలాగే కాకుండా ఈ పొడవుగా ఉన్నాయి కదా గోల్డ్ బాల్ ఉంది కదా, దాని కింద ముడి ఉంది కదా, ఆ గోల్డ్ బాల్ పైన పెట్టేసి ముడి మీద నుంచి ఇంకా కొంచెం థ్రెడ్స్ మ్యాచింగ్ థ్రెడ్స్ తీసుకుని వాటిని కూడా వేరేవి సిల్క్ థ్రెడ్స్ తీసుకుని వాటిని పెట్టి కూడా వేసుకోవచ్చు. ఇంకా ఒత్తుగా ఉంటుంది అన్నమాట వేరే ఇంకా సిల్క్ థ్రెడ్స్ వేసుకుంటే ఇంకా లుక్ బాగుంటుంది. అలా కూడా కొన్ని వేసాను. ఇదైతే సింపుల్గా ఉండాలనేసి ఇలా వదిలేసాను. అలా ఇంకొకసారి చూపిస్తాను, ఇంకొక శారీకి చూపిస్తాను, అది ఇంకా గ్రాండ్గా ఉంటుందన్నమాట. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, మీకు ఎంతో కొంత యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.